నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ మగువ మనస్సు. కథని చివరి వరకు వినండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీలాకాశంలోకి చూస్తుంది నీలిమ. డబ్బు సంపాదిస్తానని దుబాయ్ వెళ్ళిపోయిన భర్త గురించే ఆమె ఆలోచన అంతా. అత్త ఆరడింపులు, మామ మొరాయింపులు ఆమె గుండెను మరింత రాతిబండగా మార్చేశాయి. ఆమె చేతిలో పెళ్లినాటి ఫోటో ఉంది. రోజు రాత్రి పడుకునేటప్పుడు ఆ ఫోటోని చూసుకొని నిద్రలోకి జారుకుంటుంది. కానీ ఈరోజు ఇంకా నిద్ర రావడం లేదు. ఆకాశం వైపు చూస్తూనే ఉంది. నిండు పున్నమి పండు వెన్నెలని భూదేవికి ప్రసాదిస్తోంది. కానీ తన మనసులోని చల్లని వెన్నెలని భర్తకు అర్పించాలని ఆమె ఆశ. తన భర్త గోపాలం పట్టుదల గల మనిషి. ఇంటిల్లి పాది పనికి మాలిన వెధవా అని తిడుతున్నా నీలిమ తట్టుకోలేకపోయేది. పెద్దవాళ్ళు తిట్టే తిట్లకి ఎదురు తిరగాలన్నా తన భర్త పైసా సంపాదన లేని అసమర్థుడు. ఏదో ఒక భృతి దొరికేంత వరకు పాట్లు తప్పవని భర్తకి నచ్చజెప్పింది ఆవేశపడొద్దు అంటూ. తను ఉద్యోగం చేయడానికి తన భర్త ఒప్పుకోవడం లేదు. గోపాలం కంటే నీలిమే ఎక్కువ చదువుకుంది. కష్టాలు పడుతూ ఖాళీగా కూర్చోవడానికి ఆమెకు మనస్కరించడం లేదు. పెళ్లికి ముందే నీలిమతో ఉద్యోగం చేయడానికి వీల్లేదని కండిషన్ పెట్టాడు గోపాలం. పిల్ల బాగుంది, పిల్ల కంటే కట్నం బాగుందని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు గోపాలం తల్లిదండ్రులు. కట్నం డబ్బులు కాస్త హారతి కర్పూరంలా అరాయించుకుపోయాయి. ఇక మనుషులు మిగిలారు. పెళ్ళి అయినా బిడ్డ పుట్టినా కొడుకు ఉద్యోగం రాలేదని కోడలు నీలిమ తన కొడుకు పాలిట శనిలా దాపరించింది అంది అత్త శ్యామలాంబ. అది నిజమేనంటూ వంత పాడాడు ఆమె భర్త పురుషోత్తమరావు. గోపాలం స్నేహితుడు ధర్మరాజు దుబాయ్ వెళ్ళి నెలకు 3,000 చొప్పున ఇంటికి పంపిస్తున్నాడు. ధర్మరాజు తాపీ పని చేస్తూ అంతో ఇంతో డబ్బు కూడగట్టుకొని 25,000 దాకా ఖర్చు పెట్టి దుబాయ్ వెళ్ళాడని గోపాలానికి తెలుసు. 4 డబ్బులొచ్చే పని ధర్మరాజు చేతిలో ఉంది కనుక ఎక్కడున్నా మహారాజే. కానీ తనకి అంత డబ్బు ఎలా వస్తుంది? ఉద్యోగం కోసం ఆశలు పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, తెలిసిన పెద్దవాళ్ల చుట్టూ తిరగడంతోనే సరిపోయింది. పెళ్ళయ్యాక ఒక పిల్లాడు కూడా పుట్టడంతో మేకుల కంపెనీలో రోజువారీ కూలీగా చేరాడు. ఏదో చేస్తున్నాడు కానీ అతనికి సంతృప్తి లేదు. ధర్మరాజు దుబాయ్ వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోవాలనే. ధర్మరాజుకైతే డబ్బుంది, కానీ తనకెక్కడిది? ఉన్నది 1/2 ఎకరం పొలం. అది అమ్మితే ఏ 25,000 30,000 రావచ్చు. తీరా అమ్మి వెళ్ళిన తర్వాత ఉద్యోగం రాకుండా పోతేనో? అలా ఎంతోమంది వెళ్ళి డబ్బు పోగొట్టుకొని నానా తిప్పలు పడ్డారని అతని భయం. కానీ కళ్ళ ముందు ధర్మరాజు అక్కడి నుంచి ఇక్కడికి డబ్బు పంపిస్తూ ఉంటే ఏమైనా సరే దుబాయ్ వెళ్ళే తీరాలని నిశ్చయించుకొని తండ్రి దగ్గరకు వచ్చి అడిగాడు. తండ్రి ఇవ్వలేదు సరికదా, పెళ్ళాం పిల్లోడితో సహా ఇంట్లోంచి బయటకు పొమ్మన్నాడు. గత్యంతరం లేక కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. చివరికి భర్త దిగులు పడుతూ ఉంటే నేను వెళ్ళి మా నాన్నను అడిగొస్తానండి అంటూ వాళ్ళ ఊరెళ్ళింది నీలిమ. వాళ్ళది మధ్యతరగతి కుటుంబమే. 3 అన్నదమ్ములు, ఒకే ఆడపిల్ల నీలిమ. గోపాలం తిరిగి తీర్చే పద్ధతిలో తలో 10,000 ఇస్తామని చెప్పారు. గోపాలానికి ఏనుగెక్కినంత పనయింది. ఆగమేఘాల మీద దుబాయ్ వెళ్ళడానికై ఏజెంట్లని కలిశాడు. అక్కడికి వెళితే ఏ ఇటుకలు మోసైనా డబ్బు సంపాదించొచ్చు అని అతని ఆలోచన. ఈలోగా కారు నడపడం అలవాటైతే ఏదైనా కారు నడపొచ్చు అని కారు నడపడం కూడా నేర్చుకోవడానికి చేరాడు. తండ్రి పురుషోత్తమరావుకైతే సుతరాము ఇష్టం లేదు. ఎంత వద్దని చెబుతున్నా కూడా వినిపించుకోలేదు. కష్టమో నష్టమో కలో గంజో ఏదో ఇక్కడే పడితే బాగుంటుందని ఆయన ఉద్దేశం. బతికితే దర్జాగా కొన్నాళ్లైనా బతకాలి అని గోపాలం ఆశ. 3 బావమరుదుల దగ్గర డబ్బు తీసుకొని బొంబాయి వెళ్ళాడు గోపాలం. భర్త ఉంటుండగానే హీనంగా చూస్తున్నారు. ఇక లేకపోతే ఏం బాధపడతారోనని పుట్టింటికి వెళ్ళిపోతానంది నీలిమ. దానికి కస్సుమన్నాడు పురుషోత్తమరావు. వాడెలాగూ దేశాలు పట్టుకుని పోతున్నాడు. నా మనవణ్ణి కూడా నా నుండి దూరం చేయడానికి వీల్లేదు.
వారు తిరిగొచ్చేటప్పటికి చాన్నాళ్ళవుతుంది కదండి, మా వాళ్ళ దగ్గరికి వెళితే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని అంది నీలిమ మామగారితో. అంటే మా దగ్గరుంటే నీకు మనశ్శాంతి కరువైపోతుందా అంటుండగా అటు నుంచి శ్యామలాంబ వచ్చింది. ఏమైందండి? ఏముంది, వాడు పోతే ఇది పోతుందట. ఎక్కడికండి? పుట్టింటికట. చూడమ్మా నీలిమ, నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నా వంశానికి సారథి నా మనవడు నా దగ్గరే ఉంటాడు. ప్రయాణానికి బట్టలు సర్దుకో, వాడు వెళ్ళిన తక్షణమే. ఏమిటి మీరనేది? అవును, ఎల్లుండి సాయంత్రం వాడు బండెక్కుతున్నాడు. ఈలోగా నువ్వు నోరు మెదిపితే మర్యాద దక్కదు. కన్న తల్లిని నా నుండి పసిపిల్లాన్ని వేరు చేయడం భావ్యమేనా? గద్గదిగంగా అడిగింది నీలిమ. ఆయన యజమాని, నువ్వు ఎదురు మాట్లాడకు. చెప్పింది చెయ్యడమే నీ వంతు. మా వాడి దగ్గర నువ్వేదైనా పేలితే పళ్ళు పీకి చేతిలో పెడతాను, జాగ్రత్త. పద, అబ్బాయి వస్తున్నాడు, కోపంగా అంది అత్త శ్యామలాంబ. భర్త గొంతు వినిపించటంతో అటు రూమ్ వైపు కదిలింది నీలిమ. అత్త అన్న తూటాల్లాంటి మాటల్ని మనసులోనే ఇమిట్ చేసుకుంటూ. నీలిమ, ఇటురా, గదిలోకి పిలిచాడు భర్త. ఉండండి, బాబును పడుకోబెట్టొస్తాను అంటూ ఒత్తిగిల్లి నిద్రవుతున్న పిల్లాన్ని పడుకోబెట్టింది. చిన్నగా వెనక్కి వెళ్ళాడు గోపాలం. ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు. తప్పించుకుంటూ, ఏయ్ ఏంటి అల్లరి? గోముగా అంది. నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతున్నారుగా అంటున్న ఆమెలో దుఃఖం ఆగలేదు. అది సరే, మళ్ళీ ఎప్పుడొస్తారండి? ఇంకా వెళ్ళలేదు, పనిలో చేరలేదు, డబ్బు పంపలేదు. ఈలోపే ఎప్పుడు తిరిగి వస్తారంటున్నావేంటి నీలిమ? నన్ను నిరుత్సాహపరచకు ప్లీజ్. నిరుత్సాహపరచాలని కాదండి, మళ్ళీ ఎన్నాళ్లకు చూస్తానా ఈ అల్లర్లు అని. ఓ అదా, ఓ సంవత్సరం అయ్యేటప్పటికల్లా టక్కున ఇక్కడికొచ్చి వాళ్తాను. అంటే 365 రోజులు. మన మంచికే కదా నీలిమా. నేనిప్పుడు కష్టపడితే రేపు నా కొడుకు సుఖపడతాడు. నేను నిర్లక్ష్యం చేస్తే రేపు వాడు నాలాగా బాధలు పడతాడు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. చూడు, నువ్వు పిల్లాడితో ఇక్కడ ఏం అవస్థలు పడతావు? పోనీ మీ ఇంటికి వెళతావా? చూడండి, పుట్టింటి గడప దాటిన ఆడది మెట్టినింటిలోనే గడపాలనే సాంప్రదాయం మనది. కష్టాలు పడుతున్నామని పుట్టింటికి వెళ్ళిపోతే ఆడదాని జీవితానికి అర్థం ఏముంటుంది చెప్పండి? ఎప్పటికైనా మెట్టింటిలోనే ఆడదాని జీవితానికి పరమార్థం ఉంటుంది. అందుకే ఇక్కడే ఉందామనుకుంటున్నాను. 3 నెలలు గడిచింది. బొంబాయి వెళ్ళిన గోపాలం జాబు కానీ జాడ కానీ తెలియరాలేదు. అత్తామామల వేధింపులు ఎక్కువయ్యాయి. అయినదానికి కానిదానికి గొడవ పెట్టి ఆమెను మరింత బాధ పెడుతున్నారు. తన భర్త ఇక్కడ ఉన్నప్పుడు అడపా దడపా 5దో 10దో అమ్మా నాన్నల చేతికిచ్చేవాడు. కుటుంబాన్ని పోషించేవాడు. కూర్చోబెట్టి మేపవలసి వస్తుందని మామ పురుషోత్తమరావు నీలిమని నానా మాటలు అంటున్నాడు. నిజానికి ఆమెకు పుట్టింటికి వెళ్లాలని ఉన్నా కన్న కొడుకుని తీసుకెళ్లడానికి వీల్లేదని నోరు మూసుకుని పడుంటుంది. ఏ నాటికైనా భర్త తిరిగొస్తాడని, భర్త క్షేమ సమాచారాలు తెలుసుంటే ఆమె ధైర్యంగా ఉండేది. కానీ వాళ్ల బాధల వలన నీలిమ మరింత క్షీణించిపోతుంది. ఏదైనా పని చేసుకుని బ్రతుకుతానంటే బ్రతకనివ్వరు. పిల్లాడికి ఒక్క బిస్కెట్ ముక్క కొనడానికి కూడా అత్తమామల్ని అడగవలసి వచ్చిన తన పరిస్థితికి ఎంతో బాధపడేది. గోపాలం ఉంటే ఎప్పుడైనా పనిలోంచి వస్తూ బిస్కెట్లు అవి తెస్తుండేవాడు. అమ్మా నాన్న బిత్తెత్తులు అంటున్న కుర్రాణ్ణి ఆ మాట అనొద్దని కొట్టడం తప్పించి ఏమీ చెయ్యలేకపోయేది. కుర్రాడు కూడా తండ్రి గురించి చాలా బెంగ పెట్టుకున్నాడు. బాంధవ్యాల్ని మరిచిపోయి బ్రతకగలగడం ఎంతో సహనంతో కూడిన పని. బంగారు భవిష్యత్తు కోసం మనస్సుని కట్టుదిట్టం చేసుకోవటం ఒక తపస్సు లాంటిదే. ఆ తపస్సులో గెలుపు అందరికీ లభిస్తున్నదా అన్నది సందేహమే. గోపాలం మొండి మనిషి, అనుకున్నది సాధించి తీరాలి అంటాడు. భర్తతో ఎన్నోసార్లు వాగ్వాదానికి దిగింది. చివరికి అతని ఆశయానికి మెచ్చుకొని ఊరుకునేది నీలిమ. ఏమండి, చందమామ అందంగా ఉందని దాన్ని సొంతం చేసుకోవాలనుకోవటం అవివేకం కదా
అంది నీలిమ. అందమైన చందమామ మనకెందుకులే అని ఊరుకుంటే భూమి మీద నుంచి అక్కడికి వెళ్ళగలిగేవారా? నీలిమ, దేనికైనా సాహసం పట్టుదల ఉండాలి. అలాగైతే అంత సాహసం పట్టుదల ఉంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళమనండి చూద్దాం. ఏముంది, వెళ్తారు. పక్కున నవ్వింది నీలిమ. ఏమండి, నేల మీద నించొని గాల్లో తేలాలనుకోవటం అవివేకం అండి. మనకున్న పరిధిలోనే మనం ఆలోచించాలి. మనకున్న దానిలోనే సంతృప్తి పడాలి. నో, నేను ఒప్పుకోను నీలిమ. నన్ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేయకు. నేను నేల మీదే నుంచుంటాను, గాలిలోనే తేలాలనుకుంటాను. మనిషి అనేవాడికి ఈ పట్టుదలే లేకపోతే ప్రపంచంలో ఇన్ని మార్పులు జరిగేవా? ఎవడి మట్టుకు వాడు నాకెందుకులే అంటూ నేల మీదే కూర్చుంటే ఈనాడు చదువుకోవాలి అనే జ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుందా? నువ్వే చెప్పు. రాళ్లతో నిప్పును పుట్టించి మనిషి చైతన్యవంతుడైనట్టే మనిషి ఆలోచనలు కూడా చైతన్యవంతం చేయాలి నీలిమ. అతనిలో ఆవేశం ఆగలేదు. ఆ ప్రయత్నంలో విఫలుడైతే? అంత ఆవేశంగానూ అడిగింది నీలిమ. విఫలమైనంత మాత్రాన ప్రయత్నం ఆగిపోదు, సాగిపోతూనే ఉంటుంది. కాకపోతే ఒకటి, ప్రయత్నంలో గెలుపు ఓటములు సర్వసామాన్యం. గెలిచినవాడు ధన్యుడు, ఓడినవాడు ధన్యుడే. ఓటమి వల్లే గెలుపు విలువ తెలుస్తుంది. ఓటమే గెలుపుకు మొదటి మెట్టు. మీరు మొండివారండి. కర్ర విరగదు, పాము చావదు. మీతో గెలవడం కష్టం. నువ్వు మాత్రం తక్కువ, నవ్వుతూ అన్నాడు గోపాలం. భర్త తలుపులే ఆమెను కలవరపెడుతున్నాయి. నిద్రపట్టని నీలిమ గుండెల్లో పేరుకున్న గుబులు. 3 నెలల తర్వాత భర్త దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం. ఆ ఉత్తరం చదివిన పురుషోత్తమరావు బగ్గున మండిపోయాడు. ఆ మంటకి కాస్త పెట్రోల్ పోసింది శ్యామలాంబ. దేభ్యం మొహమా, వాడు పోతాను అన్నాడే అనుకో. నీ చదువుకున్న తెలివి ఏమైందట? పైగా వాడి మాటకి తందానా తానా అంటూ మీ అన్నదమ్ముల చేత డబ్బిప్పించావా? అయినా నిన్నని ఏం ప్రయోజనం? చదువుకున్న పిల్లని కోడలుగా తెచ్చుకుంటే మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. జాగ్రత్త అని ఊరు వాడ అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు మేము 6 చెరువుల నీళ్లు తాగాక ఇంకా ఏమనుకుని ఏం ప్రయోజనం? అంది శ్యామలాంబ. ఇప్పుడు ఏమైంది అత్తయ్య? అడిగింది నీలిమ. ఏమో, నాకేం తెలియడం లేదు. అదేదో మీరే చెప్పండి, భర్తతో అంది శ్యామలాంబ. ఏముంది, ఆ దౌర్భాగ్యుడు 500 పంపమన్నాడు. 500 కాదు కదా, 5 పైసలు కూడా లేదు. ఉన్న సొమ్ము కాస్త గొల్లై ఉంటుంది. ఇక తిరిగి రావడానికి అనుకుంటాను ఈ డబ్బు. వాడి చావు వాడిని చావమని ఉత్తరం రాసేస్తాను. నువ్వు మళ్ళా మీ అన్నల దగ్గరకెళ్ళి డబ్బు పంపించే పిచ్చి పిచ్చి పనులు చేస్తే నడి రోడ్లో ఉంటావు, జాగ్రత్త. ఏమండి, మీ అబ్బాయి మీద మీకెందుకండి అంత ద్వేషం? ద్వేషం కాదు, వాడికి 35 ఏళ్ళు వచ్చినా జ్ఞానం తెలియడం లేదు. వాడి తోటి వాళ్ళు 15 ఏళ్లకే పొట్ట పోసుకుంటూ అమ్మా నాన్నల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. కానీ మా దౌర్భాగ్యుడు మమ్మల్ని చూడక్కర్లేదు. వాడి బతుకు వాడు బతికితే చాలు. దురాశకి పోయి కుటుంబానికి ఆసరా అవ్వకుండా మా ప్రాణాల్ని తోడేస్తున్నాడు అంటుండగా నీలిమ 3 అన్నదమ్ములు వచ్చారు. వాళ్లపై విరుచుకుపడ్డాడు పురుషోత్తమరావు. నన్ను సంప్రదించకుండా మీరెందుకు డబ్బిచ్చారని గోపాలం బొంబాయి నుంచి రాసిన ఉత్తరం విషయం తెలిసి అతడు దుబాయ్ వెళ్ళలేదని నిప్పు తొక్కిన కోతిలా రెచ్చిపోయారు 3 అన్నదమ్ములు. అటు అత్తమామల సాధింపులు, ఇటు అన్నదమ్ములు కూడా చీదరించటంతో భరించలేకపోయింది నీలిమ. కానీ తనేం చేయగలదు? పైకి రావాలని ఆరాటపడుతున్న భర్తకి చేయూతనివ్వాలని అప్పిప్పించింది. ఎంతో ఉన్నతుడైన తన భర్త ఆశయానికి కళంకం ఏర్పడుతుందని తను ఊహించలేదు. ఆ డబ్బు తీర్చే వరకు తమ గడప తొక్కడానికి వీల్లేదని మొహాన తిట్టిపోయారు 3 అన్నదమ్ములు. అసలేం మొండి మనిషి, ఏం కష్టాలు పడుతున్నారో ఏంటో. సుఖాన ఉన్న ప్రాణాన్ని తీసుకెళ్ళి నిప్పుల్లో పోసుకున్నట్టుగా చేసుకుంటున్నారు.
ఇప్పుడు తండ్రి రాసే ఉత్తరం చూస్తే ఆయన ఏం అఘాయిత్యం చేసుకుంటారో ఏంటో. ఓటమి కూడా గెలుపే అనేంత మనోధైర్యం ఉన్న మనిషే. అయినా పరిస్థితులు అనుకూలించకపోతే? ఆలోచనలు ఆమెను నిలవనీయడం లేదు. ఎలాగైనా భర్తకి డబ్బు పంపాలని అనుకుంది. కానీ ఏ పని పాట లేని వంటింటి కుందేలు అయిన తనకి ఎలా సాధ్యమవుతుంది? నోరారా అడుగుదామనుకున్నా అన్నదమ్ములే అసహ్యించుకున్నారు. అత్తమామలు సరే సరి, మరెలా? అతనితోనే తన జీవితం, తన కొడుకు బంగారు భవిష్యత్తు ముడిపడున్నాయి. అతనే లేకపోతే ఆమె బ్రతకటమే దుర్లభం. అతనిపై ఆమెకెంత అనురాగం! భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి మమకారం ఉండబట్టే ఈ జీవితాలన్నీ సాఫీగా వెళ్ళిపోతున్నాయి. ఆ ఆప్యాయతలే కరువైతే తట్టుకోలేని సంఘటనలని ఎదుర్కొంటూ కాలాన్ని వెళ్ళబుచ్చగలరా? తను జీవితాంతం సుఖపడాలని తన భర్త అన్ని కష్టాల్ని ఏరుకోరి తెచ్చుకున్నాడు. తను కష్టపడ్డానికి ఒప్పుకోవడం లేదు. తన భర్తే లేకపోతే తన జీవితం గతి ఏమవుతుంది? భర్త ఉత్తరంలోని ఆవేదనని గ్రహించిన నీలిమ సూత్రాలమ్మి డబ్బు పంపాలని నిశ్చయించుకుంది. ఏమోయ్ గోపాలం, నీకు మీ నాన్న డబ్బు పంపాడనుకుంటాను. పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళాడు. లాండ్రీ షాప్ ఓనర్ శంకరం గోపాలంతో అన్నాడు. మా నాన్న డబ్బు పంపటం ఏమిటండి? ఒకవేళ ఉన్నా కూడా మా నాన్న తిడతాడు. మరి తిట్టడా నువ్వు చేసిన పనులకి? అదే నేనైతే ఏం చేసేవాడినో తెలుసా? చర్మం చీరి కాడం అంటించేవాణ్ణి. అది సరే, మరి ఆ డబ్బు ఎవరు పంపుంటారు? ఇంకెవరు? నా భార్య. ఆమె దేవత. ఆమె లేకపోతే నేను లేను. మరి ఈ తెలివి నువ్వు మీ ఊర్లో ఉన్నప్పుడు ఏమైంది? అప్పుడు ఇప్పుడు నేనెప్పుడూ ఒకటే. కాకపోతే నాకు టైం కలిసి రావటం లేదు. బాబు, ప్రతి వాడికి అంతే. టైం అంటూ దానంతటది కలిసి రాదు. టైంకు అనుగుణంగా మనం మారుతూ ఉండాలి. చూడు, నువ్వు నీ చేతిలో ఉన్న పనిని పోగొట్టుకున్నావు. ఉన్న డబ్బుని ఏజెంట్లకి తగలబెట్టి నానా పాటలు పడుతున్నావు. ఈ బొంబాయి మహానగరంలో నేనే నిన్ను ఆదుకోకపోతే నీ పరిస్థితి ఏమయ్యేది చెప్పు? అయినా ఇంటికి డబ్బు పంపమని ఉత్తరం రాసావే, వాళ్ళ దగ్గర లేదని తెలుసుగా. మరెందుకు రాసావు? ఏ అప్పు అయినా చేసి పంపుతారని. తీర్చే స్తోమత లేని పరిస్థితుల్లో అప్పు మాత్రం అడిగిన వెంటనే ఎలా పుడుతుంది చెప్పు? గోపాలం, ఒక్క విషయం చెప్పనా? మనిషికి సంపాదనే ముఖ్యం అనుకుంటే దుబాయే వెళ్ళక్కర్లేదు. నాతో రా అంటూ శంకరం తన ఇంటికి గోపాలాన్ని తీసుకెళ్లాడు. శంకరం ఒక లాండ్రీ షాపు నడుపుతూ జీవనం గడుపుతున్నాడు. ఓ రోజు సొమ్మసిల్లి పడిపోయిన గోపాలం తెలుగులో మాట్లాడడం గమనించిన శంకరం అతడిని తన షాపు దగ్గరికి తీసుకొచ్చి ఆశ్రయమిచ్చాడు. శంకరం తన భార్యా పిల్లల్ని గోపాలానికి పరిచయం చేశాడు. ఆమె నా భార్య, ఎంఏ వరకు చదువుకుంది. ఒక ప్రైవేట్ ఫామ్ ఉద్యోగం చేస్తోంది. నెలకి 2500 జీతం. నేను ఈమె కంటే తక్కువే చదువుకున్నాను, 10వ తరగతే. అది తప్పాను. కానీ నా సంపాదన నెలకెంతో తెలుసా? నెలకి 10,000. ఒకరినొకరం అర్థం చేసుకుని జీవితం గడుపుతున్నాం. ఆమె చదువుకున్నానని గర్వం చూపటం లేదు. నేను సంపాదిస్తున్నానని అధికారం చెలాయించడం లేదు. ఇదేదో తక్కువ పని అని బాధపడడం లేదు. ఆనందంగా బతుకుతున్నాం. గోపాలానికి శంకరం మాటలు ఆశ్చర్యం కలిగించాయి. తను నీలిమ ఉద్యోగం చేస్తానంటే వద్దని కండిషన్ పెట్టాడు. తను ఆమెను సుఖపెట్టిందే లేదు. పైగా ఆమె ఎంతో శ్రమించి తన కోసం తన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనకి అప్పిప్పించింది. ఆ సొమ్ము కాస్త సర్వనాశనమైపోయింది. తను కష్టాలు పడ్డం కాకుండా తన వాళ్ళని కూడా కష్టాల పాలు చేసినందుకు ఎంతో మదన పడిపోయాడు గోపాలం. ఆ రాత్రికి శంకరం ఇంట్లో ఉన్నాడు గోపాలం. శత విధాలా నచ్చజెప్పాడు శంకరం గోపాలానికి తిరిగి వెళ్ళిపోమ్మని. గోపాలం తిరిగి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకోలేదు. మర్నాడు షాపుకు వెళ్ళారు శంకరం, గోపాలం. నేను దుబాయ్ వెళ్ళాలనుకోవడం తప్పంటారా అడిగాడు గోపాలం. తప్పని నేను అనను. కానీ ఇప్పుడు నీకో విషయం చెప్తాను. నీ అంతట నువ్వు సంపాదించుకున్న డబ్బుని నువ్వు నాశనం చేసుకున్నా ఇతరుల ప్రమేయం ఉండదు. అప్పుడు తప్పు జరిగినా కూడా
తప్పు అని ఇతరులకు అనిపించదు, నీకే అర్థమవుతుంది. అదే ఇతరుల డబ్బుని నువ్వు నాశనం చేసినప్పుడు నీకంటే ఎక్కువ వాళ్ళు బాధపడతారు. ఆ బాధలో నిన్ను తప్పు చేశావని వాళ్ళు ఎత్తి పొడుస్తారు. అప్పుడు నువ్వు చేసింది తప్ప, వాళ్ళు డబ్బు ఇవ్వడం తప్ప? మౌనంగా గోపాలం చూస్తూ ఉండిపోయాడు. నువ్వు చేసింది తప్పో ఒప్పో నీకే అర్థమైందనుకుంటాను. ఈ మాటతో గోపాలం తల కిందకి దించేశాడు. దిగులుగా కళ్ళ వెంబడి కన్నీరు కార్చాడు. కన్నీరు సమస్యలకు పరిష్కారం అవ్వదు. అవునా? ఈ పరిస్థితుల్లో నేను ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్ళను? ఏ ముఖం పెట్టుకున్నా? నిన్ను నమ్ముకున్న నీ భార్య బిడ్డ కోసం, కన్నవాళ్ల కోసం నే వెళ్ళినా అక్కడ ధైర్యంగా బ్రతకలేను. అయితే ఏం చేస్తావు? నాకేం తోచడం లేదు. చూడు గోపాలం, సమస్యలని ధైర్యంతో ఎదుర్కోవాలి. నీకు డబ్బే సమకూరలేదనుకో, లేదా ఎక్కడో పారేసుకున్నామనుకో, అప్పుడేం చేసేవాడివి? ఏముంది, ఎటు ఏదో మేకుల కంపెనీలో పనిచేస్తున్నాగా, అదే చేసేవాడిని. ఇప్పుడు అదే చెయ్యి. నా వల్ల కాదండి, నాకు ఇక్కడ ఏమైనా పనిప్పించండి. కనీసం నేను చేసిన అప్పైనా తీర్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు గోపాలం ప్రాధేయపూర్వకంగా. గోపాలంని తన షాపులో పెట్టుకున్నాడు శంకరం. అతని నమ్మకాన్ని బలపరుస్తూ 9 నెలలు గడిచింది. శంకరం గోపాలానికి 30,000 ఇచ్చాడు. ఆ డబ్బుతో తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆ మర్నాడు తన దగ్గర డబ్బు తీసుకున్న ఏజెంట్ కనిపించాడు. నీకు దుబాయ్ వెళ్ళడానికి అవకాశం వచ్చింది, బయలుదేరతావా అన్నాడు ఏజెంట్. ఇంకేం దుబాయ్, నువ్వు మళ్ళీ ఇంకో 20,000 అంటే నేను మళ్ళా ఇక్కడ నా పెళ్ళాం పిల్లాన్ని వదిలి ఇంకో సంవత్సరం ఉండాల్సి వస్తుంది. నువ్వు వద్దు, నీ దుబాయి వద్దు, నన్ను వదిలిపెట్టు దేవుడో అంటూ 2 చేతులు ఎత్తి దండం పెట్టేశాడు. చూడు బాబు, నా చేత్తో ఎంతోమందిని దుబాయ్ పంపాను. నీ టైం బాగోలేదు, పనవ్వలేదు. మీ ఊరు ధర్మరాజు తిరిగి వచ్చేస్తున్నాడు. నీ విషయంలో నన్నేం చేయమంటావు చెప్పు? నేను వెళ్ళనుగాక వెళ్ళను అన్నాడు గోపాలం. నువ్వు వెళ్ళొద్దులే, నీ డబ్బు నీకిచ్చేస్తాను, నాతో రా అన్నాడు. ఏజెంట్ గోపాలానికి 5,000 ఖర్చయిందని మిగిలిన 15,000 తిరిగిచ్చేశాడు. నీ టైం బాగుంది కనుక ఈ డబ్బైనా దక్కింది. నేనిచ్చిన డబ్బుతో అప్పు తీర్చుకో, ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకో అన్నాడు శంకరం. మీ మేలు మరువలేనండి అన్నాడు గోపాలం. చెప్పానుగా నీ టైం బాగుందని, ఇంకెక్కడా ఆక్కు, ఇంటికెళ్ళిపో అంటూ గోపాలాన్ని రైలెక్కించాడు శంకరం. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు కాకుండా డబ్బుతో వచ్చిన భర్తను చూసిన నీలిమ కన్నీరు కార్చింది. సంవత్సర కాలంలో జరిగిందంతా వివరంగా చెప్పాడు గోపాలం. ఇవి 45,000, 30,000 మీ వాళ్ళకిచ్చేద్దాం. అడిగితే 5,000 వడ్డీ ఇచ్చి 10,000 పెట్టి వ్యాపారం చేసుకుందాం. నువ్వు ఏదైనా నీకిష్టమైన ఉద్యోగంలో చేరుదువు గాని అన్నాడు గోపాలం. నాకు కావలసింది ఈ డబ్బు, నేను ఉద్యోగం చేయడం కాదు. మరేమిటి చెప్పు నీలిమ? మీరెప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి ఆర్ద్రతగా అంది. ఎప్పుడూ నీ కళ్ళ ముందే ఉంటానుగా. కళ్ళు తెరిచి లోకాన్ని చూడ్డానికే ఈ బొంబాయి, ఆ దుబాయి ఒక గుణపాఠం. ఆమెను ఓదార్చాడు. ఇన్నాళ్లకి తిరిగొచ్చిన కొడుకు మాట విన్న తల్లిదండ్రులు ఏమనాలో తెలియక ఆనందంతో ఉప్పొంగిపోయారు. అప్పుడే బయట నుంచి వచ్చిన చిన్న కుర్రాడు గోపాలం దగ్గరకొచ్చాడు. ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు అన్నాడా కుర్రాడు. ఒరేయ్, ఎవరనుకున్నావు, మీ నాన్నరా అంది నీలిమ కొడుకుతో. నాన్న? అయితే మళ్ళీ వెళ్ళిపోతారా అన్నాడా కుర్రాడు. బాబు, ఇంకెక్కడికి వెళ్ళనురా, నీ దగ్గరే ఉంటాను అంటూ తన కొడుకును ఒక్క ఉదుటున ముద్దు పెట్టుకున్న భర్తని చూసింది నీలిమ ఆనంద బాష్పాలు రాలుస్తూ. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ పేరు మగువ మనస్సు. ఈ కథను రచించిన వారు మణి నవకాంత్ గారు.
మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.